అజిత్ పవార్ గారి ఘోర మరణం వెనుక ఘోరమైనటువంటి నిర్లక్ష్యం కూడా ఉంది. ఇప్పుడు ఈ విమానం పేరేమొచ్చేసి బాంబార్డియర్ లీర్జెట్ 45. ఈరోజు ఉదయం 8:45 ప్రమాదానికి గురైంది. అయితే అది ల్యాండింగ్ అవ్వడానికి ముందే భారీ శబ్దాలు, ఒడిదుడుకులకి లోనవ్వడం కూడా జరిగింది. అది ఎందుకు జరిగిందన్నది ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికితే కానీ అర్థం కాదు. అయితే దీనికంటే ముందు 2023 సెప్టెంబర్లోనే ఈ విమానం ప్రమాదానికి గురైందట. ముంబై ఎయిర్పోర్ట్లో భారీ వర్షాల సమయంలో దీన్ని ల్యాండ్ చేసినప్పుడే ప్రమాదానికి గురయ్యింది. అప్పుడే ఆ ప్రమాదానికి గురైనప్పుడు విమానం 2 ముక్కలైపోయింది. అయితే ఆ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదము జరగలేదు. అంటే గాయాలతో బయటపడ్డారు కానీ ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. దాన్ని మళ్ళీ మరమ్మతులు చేసి మళ్ళీ ఇప్పుడు విఐపీల కోసం అయితే దీన్ని వినియోగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇప్పుడు డీజీసీఏ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉండాలి? పైగా విఐపీలకి ఇలాంటివి ఎందుకు యూజ్ చేయాలి? విఐపీలనే కాదు, సాధారణ ప్రజలకైనా విఐపీలకైనా దీన్ని అసలు పక్కకు పడేయాలి. మూలకు పడేయాల్సినటువంటి విమానాన్ని ఇప్పుడు రన్వేలో ఉంచారు. సో ఇలా సర్వీసులో ఉంచి ఇంతమంది ప్రాణాలు తీయడానికి నిర్లక్ష్యం ఎవరు వహించారు? అసలు దీని వెనక ఎవరు ఉన్నారనేది ఇప్పుడు దర్యాప్తు అయితే జరుగుతుంది. మొదటి దర్యాప్తులోనేమొచ్చేసి సాంకేతిక సమస్యలని డీజీసీఏ చెప్పింది. తర్వాత ఏమొచ్చేసి పొగమంచు కారణంగా ఇలా జరిగిందని చెప్పారు. తర్వాత అసలు అక్కడ స్థానికులు, అంటే అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి వారు విమానం ల్యాండింగ్ అవ్వడానికి ముందే భారీ శబ్దాలు వచ్చాయి. ఆ శబ్దాలు వింతగా ఉండడం వల్ల మేము విమానం వైపు చూసాము. అప్పటికే విమానం రకరకాల కుదుపులకు లోనయ్యింది. ఆ లోన్ అవ్వడంతో ఏదో ప్రమాదం జరగబోతుందని మేము గ్రహించాము. అప్పటికే అది ల్యాండ్ అయ్యేసరికి ఆ ప్రమాదానికి గురైపోయింది. విమానం అప్పటికే 2 ముక్కలైపోయింది. మేము దగ్గరికి వెళ్ళేసరికి కాలిపోయింది. ఆ కాల్పుల్లోనే అజిత్ పవార్ గారి కళ్ళద్దాలు, చేతికి వాచి మేము చూసాము. అది అజిత్ పవార్ అని మేము గుర్తించాము. మేము ఎందుకంటే ఎప్పుడు ఆయన ఫోటోల్లోను, వీడియోల్లోను, టీవీల్లోనూ చూస్తాం కాబట్టి. అంటే తర్వాత తెలిసింది ఇందులో అజిత్ పవార్ గారు ప్రయాణం చేస్తున్నారని. దాంతో ఈయనే అజిత్ పవార్ అని మేము గుర్తించామని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు 2023లో అంత ప్రమాదానికి గురైనటువంటి విమానాన్ని బాగు చేసి మళ్ళీ ఇంత పెద్ద ప్రయాణాలకు ఉపయోగించాల్సిన అవసరం ఏంటి? ఏదో దగ్గర ప్రయాణాలకు ఉపయోగించుకోవాలి దాన్ని. 100-200 కిలోమీటర్లకి ఏదో అత్యవసరం అయితే లేదా వేరే దానికి ఏదైనా ఉపయోగించుకోవాల్సినటువంటి విమానాన్ని వీళ్ళు విఐపీల కోసం కూడా వినియోగించడం అనేది అత్యంత నిర్లక్ష్యానికి దారితీసినటువంటి విషయంగా చెప్పొచ్చు. అందువల్ల మరమ్మతులు చేసిన తర్వాత అన్నీ కూడా సాంకేతికంగా సరిగ్గా ఉన్నాయా లేదా, లేకుండానే విమానంలో రన్వేలో పెట్టేశారా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఈ ఎంక్వైరీలో ఇంక ఏ నిజాలు బయటపడతాయో చూడాలి మరి.